మిర్యాలగూడ జరుగుతున్న ప్రజాపాలన ప్రగతి బాటలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. లైవ్లో చూద్దాం. ఈ సభను ఉద్దేశించి గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు బొత్తుల లక్ష్మారెడ్డి గారి సందేశం. జై తెలంగాణ, జై తెలంగాణ. వినపడతలే గట్టిగా, జై తెలంగాణ. ప్రజాపాలనలో ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ టైం మిర్యాలగూడ పట్టణానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరి తరపున ప్రత్యేక నమస్కారాలు, స్వాగత శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే అన్ని అడ్డంకులను అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ రాష్ట్ర ప్రజల అందరి అభిమానాలను అందుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి గారు మిర్యాలగూడ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం పలికేందుకు హాజరైన నా మిర్యాలగూడ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు మీ అందరికీ శాసన సభ్యునిగా, మీ సోదరునిగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తూ మిర్యాలగూడ అభివృద్ధిని సహకరిస్తున్న రాష్ట్ర మంత్రులకు, హాజరైన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు జానారెడ్డి గారి ఆశీస్సులతో మిర్యాలగూడ అభివృద్ధికి పాటుపడుతున్న నన్ను ఆదరిస్తూ సహకరిస్తున్న మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా సామాజిక సేవా కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరి దగ్గర హృదయాలలో చోటు సంపాదించుకున్న నన్ను అభిమానించి అత్యధిక మెజార్టీతో శాసనసభ్యునిగా గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజలు నాపై ఎంతో నమ్మకంతో పెట్టుకొని గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిజాయితీగా ఆదర్శంగా పనిచేసేందుకు ప్రతి నిమిషం కష్టపడుతున్నాను. రాజకీయంగా, పరిపాలనగా అనుభవం లేనప్పటికీ